టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారని టీడీపీ మైనార్టీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకుడు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొయిద్దీన్ అన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తపోవరంలోని ప్రశాంతి నగర్లో ఉన్న మానసిక వికలాంగుల పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అక్కడ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మానసిక వికలాంగుల పాఠశాల బాగా నడుపుతున్నారని, ఎంతో మందిని ఆదుకుంటున్నారని అన్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ యువగణం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారన్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఒక పరిణితిని చెందిన నాయకుడిగా లోకేష్ మారారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని గౌస్ అభిప్రాయపడ్డారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మానసిక వికలాంగులు అయిన పిల్లలతో ఆయన జన్మదినం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూలు దాదాపు నేను ఇప్పటికీ 4-5 చూర్లు వీక్షించడం జరిగింది. ఎంతో శ్రద్ధతో వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఉంటున్న టీచర్లు ప్రతి ఒక్కరికి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో కుప్పంలో ప్రారంభించి వైజాగ్లో ఈ పాదయాత్ర ముగించడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర చేసిన తర్వాత యువతని ఆయన దగ్గరగా తీసుకొని, అలాగే ప్రతి ఒక్కరితో ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరితో అనుబంధం ఏర్పాటు చేసుకొని అక్కడ సమస్యలు, ప్రతి ఒక్క సమస్యలు ఏమున్నాయి, రైతు సమస్యలు ఏమి, అలాగే ప్రతి ఒక్క మహిళలని ఆయన పరామర్శించడం జరిగింది. అందులో ఈరోజు ఆయన పాదయాత్ర పూర్తి అయిన తర్వాత ఒక నాయకుడిగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. ఒక మంచి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్కి దొరికాడని భావిస్తున్నారు. అలాగే యువతలో కూడా తెలుగుదేశం పార్టీకి యువతని దగ్గరికి తీసుకురావాలి, యువతని ప్రోత్సహించాలని చూస్తున్న నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.